స్టార్ట్ మెన్యూ ఉంది. స్టార్ట్ మెన్యూలో మనకి ఇక్కడ క్లిక్ చేస్తే యాప్స్ లిస్ట్ వస్తుంది. సో యాప్స్ లిస్ట్లో మీరు ఏదైతే సాఫ్ట్వేర్ కావాలో ఆ సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ టైల్స్ అంటే ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు రైట్ సైడ్ వస్తున్నాయి కదా, వీటిని టైల్స్ అంటాం. ఇక్కడ నుంచి కూడా మీరు ఆ సాఫ్ట్వేర్ను ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పవర్ ఆప్షన్స్ అంటే ఏంటంటే చూడండి, మీ కంప్యూటర్ని షట్ డౌన్ చేయాలన్నా, స్లీప్ చేయాలన్నా, రీస్టార్ట్ చేయాలన్నా ఈ పవర్ ఆప్షన్స్ కావాలి. మరి అది ఎలా చేస్తామంటే స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, దీన్ని పవర్ అంటాం. ఈ బటన్, ఈ పవర్ మీద క్లిక్ చేస్తే ఈ 3 వస్తాయి. స్లీప్ అంటే ఏంటంటే మీ సిస్టంలో పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్తుంది. ఓపెన్ చేసిన ఫైల్ అన్నీ కూడా ఓపెన్లోనే ఉంటాయి కానీ పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మీరు మౌస్ కానీ కీబోర్డ్ కానీ కదిలిచ్చినా, లేకుంటే ఆ కీబోర్డ్ మీద మన సిపి మీద స్టార్ట్ బటన్ నొక్కినా కూడా మళ్ళీ వేక్ అయిపోయి సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తున్నారు, చాలా ఫైల్స్ ఓపెన్ చేసి పెట్టారు, మళ్ళీ క్లోజ్ చేసి షట్ డౌన్ చేస్తే ఓపెన్ చేయడం మీకు టైం తీసుకుంటుంది అనుకున్న సందర్భంలో బయటికి వెళ్ళేంతసేపు మీరు పవర్ అంతగా కన్జ్యూమ్ చేయకూడదు అనుకుంటే స్లీప్ చేసి వెళ్ళండి. స్లీప్ బటన్ నొక్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మౌస్ కదిలియండి, ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. షట్ డౌన్ అంటే కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. అన్ని సాఫ్ట్వేర్స్, అన్ని ఫైల్స్ క్లోజ్ అయిపోయి షట్ డౌన్ అయిపోతుంది. రీస్టార్ట్ అంటే ఏంటంటే మొత్తం అన్ని క్లోజ్ అయిపోయి సిస్టమ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఆ 3 ఆప్షన్స్ మనకి ఇక్కడ పవర్లో ఉంటాయి, గమనించండి. నెక్స్ట్ మేనేజ్ యువర్ అకౌంట్ ఆర్ లాగౌట్. ఇదేంటంటే ఇక్కడ చూడండి, స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే కొంచెం పైకి వెళ్తే ఇక్కడ ఉంది చూడండి, యూజర్ అని ఉంది. అంటే నేను ఇప్పుడు లాగిన్ అయ్యాను, పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలని కూడా మనం చూద్దాం నెక్స్ట్ వచ్చే టాపిక్స్లో. బట్ జనరల్గా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఏ అకౌంట్తో లాగిన్ అయ్యారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఒక ఐడి ఇచ్చారనుకోండి లాగిన్ చేయడానికి, మీ లాగిన్ ఐడి అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, అట్లా మనం వేరే ఎక్స్ట్రా లాగిన్స్ కూడా పెట్టుకోవచ్చు, అది వచ్చే టాపిక్స్లో మనం చూద్దాం. బట్ బేసిక్గా మీరు ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఇలా పైనకి వెళ్తే ఇక్కడ కనిపించేదని అకౌంట్ అంటాం. ఓకే, సో ఈ అకౌంట్ దగ్గర మనం ఏం చేయొచ్చు అంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చేంజ్ అకౌంట్ సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తే మీరు పాస్వర్డ్ చేంజెస్ చేసుకోవచ్చు, ఇంకా నేమ్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు, అది మళ్ళీ తర్వాత చూద్దాం. లాక్ అన్నారనుకోండి ఏమవుతుందంటే మీరు పాస్వర్డ్ పెట్టుకుంటారు కదా, లాక్ అని నొక్కారనుకోండి ఏమవుతుందంటే సిస్టమ్ ఓన్లీ డెస్క్టాప్ కనిపిస్తుంది, ఏ ఫైల్స్ ఏం కనబడవు, లాక్ పడుతుంది. మీరు బయటికి వెళ్ళి వచ్చాక అంటే మీ సిస్టమ్ వేరే వాళ్ళు వాడకూడదు అనుకుంటే కనుక మీరు లాక్ చేసుకొని వెళ్ళాలి. సో మరి అన్లాక్ ఎలా చేయాలంటే మీరు మామూలుగా ఆ ఏరియాలో లాక్ అయిన దగ్గర మీరు క్లిక్ చేశారనుకోండి, అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. సో దీనికి షార్ట్ కట్ చెప్తాను, నోట్ చేసుకోండి. విండోస్ పట్టుకొని విండోస్ బటన్ అంటే కీబోర్డ్ మీద విండోస్ సింబల్ అంటే అది పట్టుకొని ఎల్లు కొట్టండి. విండోస్ ఎల్లు కొడితే లాక్ పడిపోతుంది. ఇప్పుడు కొట్టకండి, ఎందుకంటే క్లాస్లో ఉన్నారు కదా, తర్వాత మీరు అది ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే, నేను కూడా ఇప్పుడు విండోస్ ఎల్లు కొట్టం, ఎందుకంటే మళ్ళీ లాక్ పడిపోతుంది, సెషన్ రన్ అవుతుంది కదా. ఓకే, సైన్ అవుట్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు నా సిస్టంలో 2 అకౌంట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు యూజర్ అనే అకౌంట్తో సైన్ ఇన్ అయ్యాను. నేను సిస్టమ్ని కొంతసేపు వాడట్లేదు, వేరే పర్సన్ వచ్చి వాడుకుంటారు. ఇప్పుడు నా సిస్టంలో నా ఐడితో నేను జీమెయిల్ ఐడి లాగిన్ ఉండొచ్చు, యాహూ మెయిల్ లాగిన్, ఆఫీస్ ఐడి లాగిన్ ఉండొచ్చు, కానీ అవన్నీ నా పర్సనల్ థింగ్స్ వేరే వాళ్ళు చూడకూడదు అనుకుంటే నేను సైన్ అవుట్ చేసేస్తాను. సైన్ అవుట్ చేసేస్తుంటే నా అకౌంట్ నుంచి బయటకు వచ్చేస్తాను. ఇప్పుడు వేరే పర్సన్ సిస్టమ్ వాడుకోవాలనుకోండి, అతను ఏం చేస్తాడంటే తన ఐడితో లాగిన్ అవుతాడు, అప్పుడు తనకి వేరే ఐడితో లాగిన్ అవుతుంది. అట్లా తన ఐడిలో తన జీమెయిల్, తన యాహూ మెయిల్, తన ఆఫీస్ మెయిల్ అన్ని కూడా పెట్టుకుంటాడు. అంటే అక్కడ ఒకరి ఈమెయిల్ ఒకరి వాట్సాప్ ఒకరు చూడకుండా ప్రైవసీగా ఉంటుంది ఈ అకౌంట్స్ పెట్టుకోవడం ద్వారా. ఓకే, సో అది లాగిన్ డీటెయిల్స్, అది ఎలా క్రియేట్ చేసుకుని ఫర్దర్గా అంటే స్విచ్ ఎలా అవ్వాలనేది నేను చెప్తున్నాను. నేను అడ్మిన్ కొట్టాను అనుకోండి, ఈ అకౌంట్ లాక్ పడిపోతుంది, మళ్ళీ అడ్మిన్ విండో వస్తుంది, అక్కడ పాస్వర్డ్ కొట్టాలి. ప్రవీణ్ 2 అనేది ఇంకొక యూజర్, ఇది కొట్టాను అనుకోండి మళ్ళీ ఇంకొక పాస్వర్డ్ విండో వస్తుంది, ఇది క్లోజ్ అయిపోదు, వెనకాల అట్లా ఉంటుంది కానీ లాక్ పడిపోతుంది. ప్రవీణ్ 2 యూజర్ పాస్వర్డ్ కొట్టామనుకోండి, ఆ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మళ్ళీ వేరే ప్రొఫైల్స్, వేరే ఈమెయిల్ అంతా కూడా పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అది అకౌంట్ రిలేటెడ్ యాక్సెస్ చేసుకోవడం. కీ యాక్షన్స్ అంటే ఏంటంటే ఇది మనం ఆల్రెడీ చేసాం, స్టార్ట్ మెనూ, సెర్చ్ ఆప్స్ ఇది కూడా చేసాం. ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు ఆప్షన్స్ అన్నీ వస్తాయి.
పిన్ చేయడం అన్పిన్ చేయడం కూడా. అన్పిన్ చేయడం ఎలా అంటే ఏం లేదు, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోయి ఏదైనా సాఫ్ట్వేర్ని మీరు ఇక్కడ నుంచి తీసేయాలి అనుకుంటే, ఇందాక మనం పవర్ పాయింట్ పిన్ చేసాం కదా, సో రైట్ క్లిక్ చేసేసి మోర్లోకి వెళ్ళిపోయి అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటాను చూడండి. సో ఇక్కడికి వెళ్ళిపోతుంది. అది ఓపెన్ ఉంది కాబట్టి నాకు కనిపిస్తుంది, నేను క్లోజ్ చేస్తే వెళ్ళిపోతుంది అది. సో అది కీ యాక్షన్స్ మనం చేసాం. సో విండోస్ డి షార్ట్ కట్ కి నోట్ చేసుకోండి. టు ఎక్స్ప్లోర్ మోర్ పర్సన్స్ గో టు సెట్టింగ్స్, పర్సనలైజేషన్. చూడండి సెట్టింగ్స్ లో పర్సనలైజేషన్, గో టు సెట్టింగ్స్ అండ్ చూడండి ఇక్కడ టు ఎక్స్ప్లోర్ మోర్ పర్సనలైజేషన్ గో టు సెట్టింగ్స్ అండ్ పర్సనలైజేషన్ ఉంది. నేను క్లాస్లో కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉంటాయి అక్కడ. మరి ఈ సెట్టింగ్స్ అన్ని కూడా మీకు నచ్చిన విధంగా పెట్టుకోవాలి అంటే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఏమంటున్నారు, గో టు సెట్టింగ్స్ పర్సనలైజేషన్. మరి సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే చూడండి, ఇది సెట్టింగ్స్. మరి ఈ సెట్టింగ్స్ మీరు ఓపెన్ చేయాలంటే ఏం చేయాలంటే అది కూడా వన్ ఆఫ్ ద యాప్. సో మీరు ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అనే యాప్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ సెట్టింగ్స్ లేదు అంటే సింపుల్గా ఇక్కడ టైప్ చేయండి సెట్టింగ్స్ అని టైప్ చేస్తే ఇక్కడ వస్తుంది. క్లిక్ చేశారనుకోండి సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. సో మీరు క్లాస్ తర్వాత ఏం చేస్తారంటే, లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ స్టడీ చేయండి ఏమవుతుంది. అయితే నేను ఈ సెషన్లో ఇంపార్టెంట్ అన్ని కూడా కవర్ చేస్తాను, ఈ సెట్టింగ్స్ కూడా తర్వాత. ఓకే, ఇది క్లోజ్ చేశాను నేను. ఓకే, ఇప్పటి వరకు మనం ఫస్ట్ ఒక టాపిక్ కవర్ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్ అది ఎలా అనేది. అయితే ఇందులో ఆల్రెడీ కొన్ని టాపిక్స్ నేను కవర్ చేశాను, కవర్ చేసినవి కాకుండా మిగతావి చెప్తాను. ఓకే, సో ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయడం నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, క్రియేట్ ఏ ఫైల్ అంటే ఏంటి అది కూడా చెప్పాను. మామూలుగా వర్డ్ కానీ పవర్ పాయింట్ ఓపెన్ చేసి ఫైల్ మెన్యూలోకి సేవ్ అంటాం, పేరు పెట్టుకుంటాం, అది ఎక్కడో సేవ్ చేసుకుంటాం, అది అయిపోయింది. ఫోల్డర్ కూడా డెస్క్టాప్ మీద క్రియేట్ చేయడం చెప్పాను. తర్వాత రీనేమింగ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను డౌన్లోడ్స్లోకి వచ్చాను. ఓకే, సో ఇక్కడ ఒక ఫ్రీ గురుకుల్ది ఫైల్ ఉంది. సో దీని పేరు మార్చాలనుకుంటున్నాను. పేరు మార్చాలంటే ఏం చేయాలి, దీని మీద రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ రీనేమ్ అనాలి. రీనేమ్ అన్న తర్వాత పేరు పెట్టుకోవాలి. ఏమంటే ఇక్కడ ఫ్రీ గురుకుల్ అని పెట్టి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే దానికి పేరు మారుతుంది. మరి ఇక్కడ ఇంకొక ఫైల్ ఉంది, నేను దీన్ని పేరు మార్చాలను. ప్రతిసారి నేను రైట్ క్లిక్ చేసేసి రీనేమ్ అన్న అవసరం లేదు, షార్ట్ కట్ కి రాసుకోండి. కీబోర్డ్ మీద F2 ప్రెస్ చేస్తే ఇలా రీనేమ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు, టైప్ చేసుకొని ఎంటర్ కొడితే పేరు మార్చుకోవచ్చు. ఇదే ప్రొసీజర్ దేనికైనా వాడుకోవచ్చు, అంటే ఫైల్కైనా కానీ ఫోల్డర్కైనా కానీ అలా రీనేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ చేసాం. ఓకే, సెలెక్ట్ ద ఫైల్ ఫోల్డర్ ప్రెస్ F2 కీవర్డ్ షార్ట్. ఓకే, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మూవింగ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. మూవింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక ఫైల్ వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రీ గురుకుల్ అనే ఫైల్ డౌన్లోడ్ చేశాను. దీన్ని నేను వేరే డ్రైవ్లో పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, రైట్ క్లిక్ చేసి ఇక్కడ కట్ అని ఉంటుంది. కట్, ఈ కట్ అంటే డల్గా అయిపోతుంది. వేరే ఫోల్డర్కి వెళ్ళిపోతాను, డీలోకి వెళ్ళిపోయి ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి పేస్ట్ అంటాను. పేస్ట్ అంటే ఇక్కడ వచ్చేసింది. సో అలా మీరు ఒక దగ్గర నుంచి రైట్ క్లిక్ చేసేసి కట్ అని ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటే అక్కడికి మూవ్ అవుతుంది. అంటే మళ్ళీ నేను ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళాను అనుకోండి ఉండదు. ఓకే, సో అది కట్ చేసి పేస్ట్ చేయడం అన్నట్టు. ఓకే, సో అది మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే, డ్రాగ్ ఇట్ టు ద డిజైర్ లొకేషన్ అనదర్ ఫోల్డర్. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ ఫైల్ ఉంది. ఓకే, ఈ ఫైల్ని నేను ఇది డౌన్లోడ్స్లో ఉంది కదా, సో ఒకసారి ఇలా చేస్తాను. ఇలా చేస్తే కొంచెం రీస్టోర్ డౌన్ అవుతుంది. అంటే ఏంటంటే నేను అన్ని మినిమైజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు డౌన్లోడ్స్లో ఉంది. సో కంప్యూటర్ బేసిక్స్ బ్యానర్ అని ఒకటి ఉంది. సో దీన్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ డెస్క్టాప్ మీద పెడతాను. ఏమైంది చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయిపోయింది. అంటే కాపీ కాలేదు, మూవ్ అయిపోయింది. సో అలా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ Ctrl+X Ctrl+V, అది షార్ట్ కట్. రైట్ క్లిక్ చేసి కట్ అన్నాం, ఆ కట్కి షార్ట్ కట్ రాసుకోండి, కంట్రోల్ పట్టుకొని X నొక్కాలి. మీరు ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోయి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనాలి, లేదంటే Ctrl+V కొట్టచ్చు. అలా కాకుండా సింపుల్గా మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా కానీ పోతుంది. అయితే నేను డెస్క్టాప్ మీద డ్రాప్ చేశాను, కానీ నాకు వేరే ఏదైనా ఫోల్డర్లో కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు సేమ్ మెథడ్లో. సో నేను ఇంకొక ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ
చూడండి ఈ ఫోల్డర్ ఓపెన్ చేశాను, ఇది డౌన్లోడ్స్ ఫోల్డర్. నాకు ఇంకొక ఫోల్డర్ కావాలంటే ఫైల్ మెన్యూలో ఇక్కడ ఓపెన్ న్యూ విండో అంటే ఇంకొక విండో వస్తుంది. సో మనం న్యూ విండోలో ఓపెన్ చేస్తాం, Ctrl+N కొట్టినా వస్తుంది. ఇప్పుడు నేను డి డ్రైవ్కి వెళ్తాను. డి డ్రైవ్లోకి వెళ్ళిపోయి ఇక్కడున్న ఫైల్ని నేను ఇందులో పెడతాను. సో అక్కడికి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి, కొన్నిసార్లు మీకు ఇలా డ్రాప్ చేసినప్పుడు కాపీ అవుతుంది, కొన్నిసార్లు మూవ్ అవుతుంది. అది డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. మీరు మూవే చేయాలి అనుకుంటే రైట్ క్లిక్ చేసి కట్ అనండి, లేకుంటే Ctrl+X అనండి. ఓకే, సో ఇక్కడ ఈ సందర్భంలో నేను ఇలా డ్రాగ్ చేసినప్పుడు డౌన్లోడ్స్లో ఉంది, ఇక్కడ కాపీ అయింది, కట్ కాలేదు, అది గమనించండి. సో అది మనం చేసే మెథడ్. ఏది ఫోల్డర్ టు ఫోల్డర్, డెస్క్టాప్ టు అనదర్ ఫోల్డర్ కాపీ చేసే బటన్. ఓకే, సో రిలీజ్ ద మౌస్ బటన్ టు డ్రాప్ ఇట్, అక్కడ తీసుకెళ్ళి పెట్టేయాలి అంతే, క్లిక్ చేసేసి. కట్ అండ్ పేస్ట్ మెథడ్ కూడా మనం డిస్కస్ చేసాం. కాపీ అండ్ పేస్ట్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ నేను ఈ ఫైల్ని కాపీ అంటున్నాను, ఇంకో దగ్గరికి వెళ్ళి వేరే ఫోల్డర్ ఇక్కడ డీలోకి వెళ్ళిపోయి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటాను. ఇక్కడ ఏమవుతుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కాపీ చేస్తే, కట్ చేస్తే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవుతుంది. అది డిఫరెన్స్, కట్ కు కాపీకి ఉన్న డిఫరెన్స్. షార్ట్ కట్ కి Ctrl+X టు కట్, Ctrl+V టు పేస్ట్. ఇంకొకటి కాపీ చెప్పుకున్నాం కదా, కాపీ అంటే ఏంటంటే Ctrl+C, అది అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, రెండు ప్లేస్లో